డయల్ 100 నెంబర్కు అనేక సార్లు ఫోన్ చేసినా కలవలేదు. 108 నెంబర్కు 20 సార్లు ఫోన్ చేస్తే లాస్ట్లో ఫోన్ ఎత్తారు. అప్పటికే బస్ అంతా కాలిపోయింది అంటూ మార్కాపురం టీడీపీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ఎదుట బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వ్యవస్థలు నిర్లక్ష్యంగా ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు బాధితులు. మార్కాపురంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఘటనా స్థలంలో పరిస్థితి ప్రతి ఒక్కరిని కలిచివేస్తోంది. ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే ప్రయాణికులు తప్పించుకోవటానికి ప్రయత్నించినట్టు ఘటనా స్థలాన్ని చూస్తే అర్థమవుతోంది. కానీ ప్రయాణికుల ప్రయత్నాలు ఫలించలేదు. అగ్నికీలల్లో ప్రాణాలు ఆహుతైపోయాయి. చాలా మంది తప్పించుకోలేక ప్రాణాలు కోల్పోగా మరికొంతమంది నిద్రలేచి ఏం జరిగిందో తెలుసుకునే లోపే ప్రాణాలు విడిచారు. మృతుల్లో ఎక్కువ మంది స్లీపర్ బెర్తుల్లో ఉన్నవారే. సెమీ స్లీపర్ బస్సు కావడంతో వాళ్లకు తప్పించుకోవటం కష్టంగా మారింది. అద్దాలు పగలగొట్టి బయటపడే లోపే బస్సును దట్టమైన పొగ కమ్మేసింది. దీంతో ఉక్కిరిబిక్కిరై ప్రాణాలు కోల్పోయారు ప్రయాణికులు. మరికొంతమంది కిటికీ చువ్వలు అడ్డంగా ఉండడంతో తప్పించుకోలేకపోయారు. బయటపడేందుకు ప్రయత్నించి సజీవ దహనమైనట్లు ప్రమాద దృశ్యాలు చూస్తే తెలుస్తోంది. కొంతమంది చువ్వల మధ్య ఇరుక్కొని సజీవ దహనమయ్యారు. బస్సు ముందు భాగంలో ఉన్నవారు ఎలాగోలా అద్దాలు పగలగొట్టుకొని ప్రాణాలతో బయటపడ్డారు. కానీ వెనక భాగంలో ఉన్నవారు బయటకు రాలేక మృతి చెందారు. మొత్తం 13 మంది ప్రయాణికులు మృతి చెందారు. ప్రమాద సమయంలో బస్సులో 41 మంది ప్రయాణికులు ఉన్నారు. తాజా దుర్ఘటనతో స్లీపర్, సెమీ స్లీపర్ బస్సులో భద్రతా ప్రమాణాలపై మరోసారి అనుమానాలు రేకెత్తుతున్నాయి. బస్సు ముందు భాగంలో ప్రమాదం జరిగినప్పటికీ వెనక భాగంలో ఉన్న ప్యాసింజర్లు తప్పించుకోలేకపోవటం బాధాకరం. దీంతో బస్సుకు వెనక భాగంలో ఎమర్జెన్సీ డోర్ ఉందా లేదా, ఒకవేళ ఉంటే చాలా మంది ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలు చేసినట్లుగానే ఆ డోర్ను శాశ్వతంగా మూసేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతేడాది అక్టోబర్లో కర్నూలు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కూడా ఇవే భద్రతా లోపాలు కనిపించాయి. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేటు స్లీపర్ బస్సు రాత్రివేళ ఓ బైక్ను ఢీకొట్టింది. మంటలు చెలరేగడంతో బస్సు ముందు భాగంలో డోర్ లాక్ అయింది. వెనక నుంచి తప్పించుకోవటానికి ఆస్కారం లేకుండా పోయింది. సరిగ్గా అలాంటి పరిస్థితే మార్కాపురం రోడ్డు ప్రమాదంలో కూడా కనిపిస్తోంది. బస్సు టిప్పరు ఢీకొన్నప్పుడు ముందు భాగం నుజ్జయి డోరు స్ట్రక్ అయింది. వెనుక ఉన్న ప్రయాణికులకు తప్పించుకోవటానికి మరో మార్గం లేకుండా పోయింది. సకాలంలో అద్దాలు కూడా పగలకపోవటం, కిటికీ చువ్వలు అడ్డంగా ఉండడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. తాజా ఘటనతో స్లీపర్, సెమీ స్లీపర్లలో భద్రతా ప్రమాణాలపై మరోసారి పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు హడావిడిగా బస్సుల్ని పరిశీలించడం, కొన్ని బస్సుల్ని సీజ్ చేయడం చేస్తున్నారు. ఆ తర్వాత పరిస్థితి మళ్లీ మామూలే. ఫిట్నెస్ లేని బస్సులు రోడ్లపైకి వస్తున్నాయి. ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. కొంతమంది ప్రైవేటు ట్రావెల్స్ సెమీ స్లీపర్ బస్సుల్ని ఇల్లీగల్గా స్లీపర్గా మారుస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా బస్సులో పైన స్లీపర్ బెర్తులు పెట్టి కింద సిట్టింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఇలాంటి బస్సుల్లో ప్రమాద తీవ్రత అధికంగా ఉంటోంది. ఈ రోజు జరిగిన దుర్ఘటనలో బస్సు ఫిట్నెస్ పరిస్థితి ఏంటి? సకాలంలో డ్రైవర్ బ్రేకులు వేశాడా లేదా? బ్రేకులు వేసినా బస్సు నియంత్రణ సాధ్యం కాలేదా? మలుపులో బస్సు తిరగడం కష్టమైందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాల్సి ఉంది. మార్కాపురం బస్సు ప్రమాదంలో గాయపడ్డ వారిని ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పరామర్శించారు.
మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 20 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. వైఎస్ఆర్సీపీ తరపున మృతుల కుటుంబాలకు ₹1,00,000 చొప్పున ప్రకటించారు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి. తెల్లవారుజామున 5 గంటలకి ఒక లారీ బస్ యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ జరిగిన ప్రదేశం కూడా చూసినాము. ఆ యాక్సిడెంట్ చూస్తే సుమారుగా 14 మంది చనిపోవడం జరిగింది. ఈ 14 మందికి ఆత్మశాంతి కలగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకున్నాము. ముఖ్యంగా ఇటువంటి ఇన్సిడెంట్లు రీసెంట్గా కర్నూలులో జరిగింది, మళ్ళీ ఇప్పుడు జరిగింది. ఇటువంటి యాక్సిడెంట్లు జరగకుండా పూర్తిగా గవర్నమెంట్ ఒక ట్రాన్స్పోర్ట్ కానీ, రెవెన్యూ కానీ, పోలీస్ వ్యవస్థ కలిసి ఇటువంటి ఇన్సిడెంట్లు జరగకుండా, బీచ్లో జరగకుండా నివారించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా చనిపోయిన మృతులందరికీ 14 మందికి సుమారుగా 20 లక్షలు ఎక్స్ట్రేషియా చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం ఒక్కొక్కరికి. అదేవిధంగా హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరికీ మెరుగైన వైద్యం అందించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ఈ ప్రాంతంలో మార్కాపురం హెడ్ క్వార్టర్స్లో ఈ హాస్పిటల్లో ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల ఇక్కడ నుంచి సుమారుగా 15 మందిని ఒంగోలు హాస్పిటల్ తీసుకోవడం జరిగింది. ఇక్కడే మెడికల్ కాలేజ్ నిజంగా ఉండింటే ఈ ప్రాంత ప్రజలందరూ ఇక్కడే ట్రీట్మెంట్ చేయించుకునే వాళ్ళు, ఒంగోలు తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఉండేది. అందువల్ల గవర్నమెంట్ కూడా అంటే ఈ ప్రాంతంలో మెడికల్ కాలేజ్, గవర్నమెంటే మెడికల్ కాలేజ్ నడపాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మృతులు చనిపోయిన వాళ్ళందరికీ ₹1,00,000 వైఎస్ఆర్ కాంగ్రెస్ ఒక్కొక్కరికి ₹1,00,000 పార్టీ నుంచి కూడా యువతలదైతే బస్సు కాదు, యువతలది ట్రిప్పర్ అన్నా. ఓన్నా యువతలది ట్రిప్పరు, యువతలది ట్రిప్పరే అంతే కదా. మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో జరిగిన బస్సు ప్రమాద ఘటనపై జగిత్యాల జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ స్పందించారు. ఏపీ నుంచి వలస కూలీలు జగిత్యాలకు పనుల కోసం వస్తుంటారని తెలిపారు. హరికృష్ణ ట్రావెల్స్కు సంబంధించి తమ వద్ద ఎలాంటి ఫైల్ లేదని చెప్పారు. ఇకపై ప్రైవేటు ట్రావెల్స్పై ప్రత్యేక దృష్టి పెడతామంటున్న రవాణా శాఖ అధికారి శ్రీనివాస్తో మా ప్రతినిధి రమణ ఫేస్ టు ఫేస్. ప్రకాశం జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం అనేది ఇప్పుడు యావత్ దేశం మొత్తం దిగ్భ్రాంతిని రేకెత్తిస్తున్న క్రమంలో హరికృష్ణ ట్రావెల్స్ అనే బస్సు ప్రకాశం జిల్లాకు చెందింది. అయితే ఆ ప్రకాశం జిల్లాకు చెందిన బస్సు జగిత్యాల, ఆర్మూర్, నిర్మల్ వంటి ప్రాంతాల్లో ఇక్కడికి ప్రకాశం జిల్లా నుంచి వచ్చి వలస కార్మికులుగా పనిచేస్తున్న వాళ్ళను తీసుకెళ్తూ ఉంటుంది. దాదాపుగా జగిత్యాల నుంచి రోజుకు ఒక 4 బస్సులు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ బస్సులు వీళ్లకు అంటే ముఖ్యంగా రవాణా శాఖ అధికారుల కన్సర్న్లో ఉన్నాయా, పర్యవేక్షణలో ఉన్నాయా, ముఖ్యంగా అలాంటివి ఇక్కడ రిజిస్టర్ అయినాయా, అలాంటి బస్సులు తిరిగినప్పుడు వాళ్ళు ఏం చర్యలు తీసుకుంటారు, ఒకసారి మనతో మాట్లాడడానికి రవాణా శాఖ అధికారి ఉన్నారు శ్రీనివాసు, ఆయనతో మాట్లాడాలి. సార్ చెప్పండి, ముఖ్యంగా నేను ఇవాళ జరిగిన ప్రమాదం దురదృష్టకరమైన ప్రమాదం కదా, సో ఈ క్రమంలో మీకు దీనికి సంబంధించిన సమాచారం ఏమైనా ఉందా సార్? ఈ 10 మంది సజీవ దహనం అవ్వడం అనేది చాలా దురదృష్టకరం అండి. పాపం రికార్డితే కానీ డొక్కాడని ప్రజలు నిత్యం అంటే పని చేసుకుంటే కానీ బతుకు వెళ్ళని ప్రజలు. అయితే వాళ్ళని తీసుకుపోవడం కొరకే ఒక మన హైదరాబాద్ బండి ఇక్కడ నిర్మల్ నుంచి పోయింది. ఆ బండి పైన మాకు కూడా ఉన్నది, ఆ బండ్లు తీసుకుని పోతున్నది. కాకపోతే ఏంటంటే ఇప్పటి నుంచి కూడా మేము కూడా వాటిపైన చాలా సీరియస్గా చర్య తీసుకుంటాం. ఎందుకంటే ఈ బండ్లు అసలు ఇక్కడ అంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ కాదు, మా రిజిస్ట్రేషన్ అయి ఉంటే బండ్ల మీద కంప్లీట్గా మాకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సార్ ఇప్పుడు మనకు తెలుస్తున్న సమాచారం ప్రకారం ఆల్రెడీ ప్రకాశం జిల్లాలో వాడు ఏదైతే ఆ ట్రావెల్స్ ఉందో ఆ ట్రావెల్స్ సంబంధించిన షాప్ క్లోజ్ చేసి, ఆఫీస్ క్లోజ్ చేసి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. సో అక్కడ వాళ్ళు క్లోజ్ చేసుకున్నారంటే ఆ ఫిట్నెస్ ఏదో లోపం ఉంటేనే, ఆ ప్రమాదం జరిగి ఉంటేనే అట్లా వాళ్ళు క్లోజ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మీ యొక్క రేపటి నుంచి యాక్టివిటీ ఎలా ఉండబోతుంది? చాలా సీరియస్గా ఉంటుంది. అంటే ఎప్పుడు మేము రెగ్యులర్గా చెకింగ్ చేస్తూనే ఉంటాం, ఇంకా ప్రత్యేక దృష్టి పెడతాం. ఎందుకంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళ జీవితాలు, వాళ్ళ కుటుంబాలు మొత్తం అంటే వాళ్ళ కుటుంబాలు మొత్తం అనాథలు అయిపోతారు కాబట్టి మాది కూడా మానవీయ కోణంలో ఉంటుంది ఇక ముందు నుంచి. ఇది ముఖ్యంగా
ఎంవీఐ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ చెప్తున్నారు. జగిత్యాలకు సంబంధించి ఇప్పటికే ఇక్కడి నుంచి బయలుదేరిన బస్సులో ఒక ఇద్దరు మృతి చెందారు. మొత్తం 8 మంది ఉన్నారు. జగిత్యాలలో 2 ఎక్కారు. అదేవిధంగా కోరుట్లలో 6 ఎక్కారు. ఎక్కిన వాళ్ళలో 2 మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఇది ఒక తీవ్ర దిగ్భ్రాంతిని రేకెత్తిస్తున్న అంశము. మొత్తంగా యావత్ దేశం అంతా కూడా స్పందించింది. ఈ నేపథ్యంలో అలాంటి ఫిట్నెస్ లేని బస్సులపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఆయన చెప్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, జగిత్యాల.